నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం రాబోయే 3 ఏళ్లలో ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్న ప్రధాని క్యాన్సర్ కు కారణమయ్యే పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని మోదీ పిలుపు భారతీయ సంస్కృతిని విమర్శిస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు జరుగుతున్నాయన్న పీఎం బానిస మనస్తత్వం కలిగిన వారే దేశ విశ్వాసాలపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ ఒబేసిటీని జయించేందుకు సరికొత్త ఛాలెంజ్ను ప్రారంభించిన ప్రధానమంత్రి నూనె వాడకాన్ని 10% తగ్గించుకోవాలని మన్ కీ బాత్ వేదికగా పిలుపు ఏఐ టెక్నాలజీని వినియోగించుకుని దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మోదీ పిలుపు గిరిజన భాష పరిరక్షణకు ఏఐ ద్వారా కృషి చేస్తున్న ఆదిలాబాద్ టీచర్ను కొనియాడిన ప్రధాని ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద నిర్విరామంగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రులు ఉత్తమ్ జూపల్లి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రచార జోరు పెంచిన కాంగ్రెస్ బీజేపీ పట్టభద్రుల స్థానాల్లో గెలుపుపై హస్తం ధీమా 3 స్థానాల్లో విజయం సాధిస్తామంటున్న కమలనాథులు కీలక మ్యాచ్లో పాక్ను కట్టడి చేసిన భారత బౌలర్లు 241 పరుగులకు పాకిస్తాన్ ఆలౌట్ కుల్దీప్ కు 3 హార్దిక్ పాండ్యాకు 2 వికెట్లు 62 పరుగులతో రాణించిన సౌద్ షకీల్ ఇక వార్తలను వివరాలు చూద్దాం రాబోయే 3 ఏళ్లలో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్లో భాగేశ్వరధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ సెంటర్కు శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధాని ప్రసంగించారు క్యాన్సర్కు కారణమయ్యే సిగరెట్ బీడీ పొగాకు వంటి వాటికి దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు इस साल जो बजट आया है उसमें भी कैंसर से लड़ने के लिए कई सारी घोषणाएं की गई है और मोदी ने तय किया है कि कैंसर की दवाओं को और सस्ता किया जाएगा। कैंसर को लेकर सही जानकारी भी बहुत जरूरी है। ये कैंसर किसी को छूने से नहीं होता है, ये छुआछूत की बीमारी नहीं है, ये छूने से नहीं फैलती है। कैंसर का खतरा बीड़ी, सिगरेट, गुटखा, तंबाकू और मसाले से बढ़ता है। ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న మహాకుంభమేళా దేశ ఐక్యతకు చిహ్నంగా భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్న మోదీ కొందరు నేతలు కుంభమేళాను విమర్శిస్తుండడాన్ని మోదీ తప్పుపట్టారు కొన్ని శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయని భారతదేశ మత సాంస్కృతిక సంప్రదాయాలను వారు వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు బానిస మనస్తత్వం కలిగిన వ్యక్తులు భారత విశ్వాసాలు నమ్మకాలు ఆలయాలు మతం సంస్కృతి సూత్రాలపై దాడిని కొనసాగిస్తున్నాయని అన్నారు పండుగలు సంప్రదాయాలు ఆచారాలను దుర్వినియోగం చేస్తున్నారని మన సమాజాన్ని విభజించడం ద్వారా ఐక్యతను విచ్ఛిన్నం చేయడమే అజెండాగా పనిచేస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు नेताओं का एक वर्ग ऐसा है जो धर्म का मखौल उड़ाता है, उपहास उड़ाता है, लोगों को तोड़ने में जुटा है और बहुत बार इन लोगों का साथ देकर देश और धर्म को कमजोर करने की कोशिश करती दिखती है। हिंदू आस्था से नफरत करने वाले ये लोग सदियों से किसी न किसी भेष में रहते रहे हैं। गुलामी की मानसिकता से घिरे हुए लोग हमारे मत मान्यताओं और मंदिरों पर हमारे संत संस्कृति और सिद्धांतों पर हमला करते रहते हैं। మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలతో మరోసారి ముచ్చటించారు భారత అంతరిక్షంలో సాధిస్తున్న ప్రగతిని వివరించడంతో పాటు మరెన్నో అంశాలపై మాట్లాడారు మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం
ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ పోటీలు జరుగుతున్నాయని అన్ని వైపులా క్రికెట్ వాతావరణమే కనిపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. క్రికెట్ మ్యాచ్లో సెంచరీకి ఉండే థ్రిల్ క్రీడాభిమానులందరికీ బాగా తెలుసు. కానీ క్రికెట్లోనే కాకుండా భారతదేశం అంతరిక్షంలో చేసిన అద్భుతమైన సెంచరీ గురించి కూడా తెలుసుకోవాలని పేర్కొన్నారు. గత నెల ఇస్రో చేసిన 100వ రాకెట్ లాంచింగ్కి దేశం సాక్షిగా నిలిచిందని, ఇది కేవలం ఒక నెంబర్ మాత్రమే కాదని, దీనివల్ల అంతరిక్ష విజ్ఞానం తాలూకు సరికొత్త శిఖరాలను చేరుకోవాలనే మన సంకల్పం కూడా అర్థమవుతోందని అన్నారు. లాంచ్ వెహికల్ తయారీ, చంద్రయాన్ విజయం, మంగళ్యాన్, ఆదిత్య L1 ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే అపూర్వమైన ప్రయోగం. ఇలా ఇస్రో విజయాల జాబితా చాలా పెద్దగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. అంతరిక్ష శాస్త్రవేత్త బృందంలో మహిళా శక్తి భాగస్వామ్యం పెరగడం దేశ అభ్యున్నతికి నిదర్శనమని ప్రధాని వెల్లడించారు. అంతరిక్ష రంగం వైపు దేశ యువత మొగ్గు చూపడం శుభసూచకమని అన్నారు. क्रिकेट में सेंचुरी का रोमांच क्या होता है ये तो हम सब भली भांति जानते हैं, बल्कि भारत ने स्पेस में जो शानदार सेंचुरी बनाई है उसकी बात करने वाला हूं. पिछले महीने देश इसरो के 100वें रॉकेट की लॉन्चिंग के साक्षी बने हैं. ये केवल एक नंबर नहीं है, बल्कि इससे स्पेस साइंस में नित नई ऊंचाइयों को छूने के हमारे संकल्प का भी पता चलता है. एक बड़ी बात ये भी रही है कि स्पेस साइंटिस्ट की हमारी टीम में नारी शक्ति की भागीदारी लगातार बढ़ रही है. త్వరలో జరగనున్న నేషనల్ సైన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ వన్ డే యాజ్ ఏ సైంటిస్ట్ అంటే ఒక్కరోజు పరిశోధకుడిగా గడిపి చూడమని ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు. అందుబాటులో ఉన్న రీసెర్చ్ ల్యాబ్, ప్లానిటోరియం, స్పేస్ సెంటర్ లాంటి ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. దీంతో సైన్స్ పట్ల మరింత జిజ్ఞాస పెరుగుతుందని అన్నారు. ఏఐ రంగంలో భారత్ సాధిస్తున్న ప్రగతిని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని వెల్లడించారు. मेरे पास एक आइडिया है जिसे आप वन डे एज अ साइंटिस्ट कह सकते हैं. यानी आप अपना एक दिन एक साइंटिस्ट के रूप में, एक वैज्ञानिक के रूप में बिताकर देखें. आप अपनी सुविधा के अनुसार, अपनी मर्जी के अनुसार कोई भी दिन चुन सकते हैं. उस दिन आप किसी रिसर्च लैब, प्लेनेटोरियम या फिर स्पेस सेंटर जैसी जगहों पर जरूर जाएं. इससे साइंस को लेकर आपकी जिज्ञासा और बढ़ेगी. వచ్చే నెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం మన స్త్రీ శక్తికి నమస్కరించుకునేందుకు ప్రత్యేక అవకాశమని ప్రధాని అన్నారు. దైనందిన జీవనంలో క్రీడా స్ఫూర్తిని అలవర్చుకుంటే గెలుపోటములను సమానంగా స్వీకరించవచ్చని అన్నారు. మన్ కీ బాత్ వేదికగా మాట్లాడిన ప్రధానమంత్రి. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఉత్తరాఖండ్ వేదికగా జరిగిన జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన వారిని ప్రధాని అభినందించారు. 11,000 మందికి పైగా అథ్లెట్లు పాల్గొన్న ఈ క్రీడా సమరం దేవభూమి అయిన ఉత్తరాఖండ్ కొత్త గుర్తింపు తీసుకొచ్చిందని అన్నారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడు విజేతే అన్న ప్రధాని నేషనల్ గేమ్స్లో అత్యధిక పతకాలు సాధించిన సర్వీసెస్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి ఎర్రాజీ జాతీయ రికార్డు నమోదు చేయడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఒబెసిటీని తగ్గించుకునేందుకు భోజనంలో వినియోగించే నూనెను 10% తగ్గించడం మంచిదని పేర్కొన్నారు. मेरे प्यारे देशवासियों, सबसे ज्यादा गोल्ड मेडल जीतने वाली सर्विसेज की टीम को मेरी बहुत बहुत बधाई. राष्ट्रीय खेलों में हिस्सा लेने वाले हर खिलाड़ी की भी मैं सराहना करता हूं. खाने के तेल में 10% की कमी करना. आप तय कर लीजिए कि हर महीने 10% कम तेल उपयोग करेंगे. మన్ కీ బాత్లో భాగంగా తెలంగాణ బాక్సర్ 2 సార్లు ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ అభిప్రాయాలను ప్రధాని గుర్తు చేశారు. ఊబకాయాన్ని తగ్గించుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని నిఖత్ చెప్పిన మాటలను ప్రధాని ప్రజలకు వినిపించారు. ఆరోగ్య సమాజంతోనే దేశం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని నిఖత్ పేర్కొన్నారు. వంటల్లో నూనెల వినియోగంపై నియంత్రణతో శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించుకోవచ్చని చెప్పారు.
हाय, मेरा नाम निखत जरीन है और मैं 2 टाइम्स वर्ल्ड बॉक्सिंग चैंपियन हूँ। जैसे कि हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने मन की बात में ओबेसिटी को लेकर जिक्र किया है एंड आई थिंक इट्स अ नेशनल कंसर्न। हमें अपनी हेल्थ को लेकर सीरियस होना चाहिए बिकॉज मोटापा जितनी जल्दी से फैल रहा है हमारे इंडिया में उसको हमें रोकना चाहिए और कोशिश यही करनी चाहिए कि हम जितना हो सके हेल्दी लाइफस्टाइल फॉलो करें। मैं खुद एक एथलीट होके कोशिश करती हूँ एंड मैं कोशिश यही करती हूँ कि मैं जितना हो सके एडिबल ऑयल जैसी चीजों को मैं कम इस्तेमाल करूँ और उसकी जगह हेल्दी डाइट फॉलो करूँ और डेली फिजिकल एक्टिविटी करूँ, जिसकी वजह से मैं हमेशा फिट रहती हूँ। మన ఆహారంలో చిన్న చిన్న మార్పులను చేసుకోవడం ద్వారా బలంగా తయారవడమే కాకుండా రోగాల నుంచి దూరంగా ఉండొచ్చని ప్రధాని పేర్కొన్నారు. ప్రతి నెల కొనుగోలు చేసే వంట నూనెను 10% తగ్గించుకుంటే ఇది సాధ్యమే అని వెల్లడించారు. మన్ కీ బాత్ సందర్భంగా ప్రధానమంత్రి 10% వంట నూనెను తగ్గించుకునే ఛాలెంజ్ను ప్రారంభించారు. తాను 10 మందికి ఈ ఛాలెంజ్ ఇస్తున్నానని, వారిని మరో 10 మందికి ఛాలెంజ్ చేయమని కోరతానని పేర్కొన్నారు. పశుపక్షాదులతో సాన్నిహిత్యం మానవ మనుగడకు ఎంతగానో తోడ్పడుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వచ్చే నెల ఆరంభంలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ఈ రంగంలో అనేక స్టార్టప్లు ప్రారంభం కావడం ఎంతో సంతోషకరమైన విషయమని ప్రధాని అన్నారు. ప్రకృతితో సహజీవనం చేయడం అనాది కాలంగా వస్తోందని, దానివల్లే దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రజాజీవనంలో వన్యప్రాణులతో సహవాసం ప్రత్యేకంగా కనిపిస్తుందని అన్నారు. ఇక చివరగా దేశవ్యాప్తంగా పరీక్షల సమయం ఆసన్నమైందని, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా సానుకూల దృక్పథంతో పరీక్షలు రాయాలని ప్రధాని సూచించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకోవడంతో పాటు స్ఫూర్తిదాయక వ్యక్తులను పరిచయం చేస్తున్నారని నల్గొండ జిల్లాకు చెందిన నీరజ పేర్కొన్నారు. పీఎం మన్ కీ బాత్ కార్యక్రమం కోసం నమో యాప్ ద్వారా అభిప్రాయాలను పంపినందుకు గాను తనకు ప్రశంసా పత్రంతో పాటు బుక్లెట్ కూడా అందిందన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన మరికొందరు మాట్లాడుతూ ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు ప్రధానమంత్రి చేసిన సూచన మేరకు నూనె వినియోగాన్ని తగ్గించుకోవడంతో పాటు ఇదే విషయాన్ని మిగతా వారికి కూడా చెబుతామంటున్నారు. ప్రధానమంత్రి గారు ఏ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి చాలా టాలెంటెడ్ పర్సన్ మనకు అందరికీ దేశవ్యాప్తంగా మనకి పరిచయం చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రజలందరి తరపున కూడా. మరి ఈరోజు మనకు మహిళా శక్తి గురించి కూడా మాట్లాడారు. ఈరోజు చాలా ఆనందంగా అనిపించింది. ప్రధానమంత్రి గారు ఈరోజు మహిళా శక్తి ఎక్కడ మహిళలైతే ఇదవుతారో అక్కడ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మనకు తన మాటల ద్వారా మాకు అర్థమైంది. ఈ దేశంలో అనేక ఒబిసిటీ ఉబ్బకాయం చాలా పెరిగినాయి. దానివల్ల అనారోగ్య బారిన పడుతున్నారు. కాబట్టి మనం నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు 10% మనం ఇంట్లో వాడుకునే మంచి నూనె 10% తగ్గించుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఈ దేశాన్ని ఆరోగ్య భారతదేశంగా చూడగలుగుతాం. ఈ దేశ ప్రజలకి మేము మోడీ గారు పిలుపునిచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వండుకునే వంటలో నూనెని 10% తగ్గించుకోవాల్సిందిగా దేశ ప్రజలకు, నా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు కోరడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు తన మనసులోని మాట అనే కార్యక్రమం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజలందరికీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలని వారికి తెలియజేయడం ద్వారా ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని కూడా మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా స్వీకరించి ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి మరి సమాజంలో సగభాగమైనటువంటి మహిళలు కూడా మరి అన్ని రంగాలలో ముందు ఉన్నారు. హ్యాపీ బర్త్డే మై డియర్. అరే ఇదేంటి యాప్ ద్వారా లోనా? నా కొత్త స్కూటీ కోసం. అరే తెలివిగా ఆలోచించమ్మా, లేదంటే డబ్బులు బూడిదలో పోసినట్టేనమ్మా. అంటే ఆన్లైన్ లెండింగ్ యాప్స్ అన్నిటినీ బాగా పరిశీలించి ఆర్బీఐ అనుమతించిన బ్యాంక్స్ ఎన్బిఎఫ్సి నుండే లోన్ తీసుకోవాలి. అనుమతి లేని యాప్స్ లేదా అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం అంటే అపాయమే. తాతయ్య తెలివిగా ఆలోచించా. గిఫ్ట్ ఓపెన్ చేయవా మరి? ఆర్బీఐ అంటోంది, వీళ్ళు చెప్తారు. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వినండి, ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ ఏఐని అడుగుదాం. ఒక మంచి పాలసీ అంటే దాంట్లో ప్రీమియం పేమెంట్ ఉండాలి లిమిటెడ్, కానీ ఇన్కమ్ లైఫ్ టైం వచ్చేది. ఎల్ఐసి యొక్క జీవనోత్సవ్. వావ్, లైఫ్ టైం సెలబ్రేషన్ చేసుకోండి. ఎల్ఐసి యొక్క జీవనోత్సవ్ తో ఫ్యూచర్ సెట్ అవుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వేములవాడ అర్బన్ మండలంలోని
సంకెపల్లి గ్రామ ప్రజలు ఎంతో ఆసక్తిగా వీక్షించారు. సమకాలీన అంశాల పట్ల ప్రధానమంత్రి తన ఆలోచనలు పంచుకోవడంతో పాటు దేశ ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకుని వాటిని కూడా ప్రస్తావించడంపై హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని మారుమూల ప్రాంతాల విశిష్టతను గుర్తించి ప్రస్తావించడం వల్ల చాలా విషయాలను తెలుసుకోగలుగుతున్నామని చెబుతున్నారు. ఈ మన్ కీ బాత్ ఏంటంటే అందరికీ తెలిసే విధంగా ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలియదు కదా. ఈ మన్ కీ బాత్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఈ విషయాలు అనేది. ఇది 2014 అక్టోబర్ 3వ తేదీన స్టార్ట్ అయింది. విజయదశమి రోజు స్టార్ట్ అయింది మన్ కీ బాత్ అనే ప్రోగ్రాము. కొన్ని మారుమూల గ్రామాలకు ఎవరికైనా ఈ విషయాలు తెలియదు కాబట్టి అది రేడియో ప్రసంగం ద్వారా అయినా టీవీ ద్వారా అయినా మన మోడీ గారు అందరికీ తెలియజేస్తుండు. కొందరు ఎవరైనా ప్రతిభావంతుల గురించి అయినా ఎవరైనా వాళ్ళ గురించి తెలియదు కాబట్టి ఈ మన్ కీ బాత్ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్కరి గురించి కూడా మనకు తెలుస్తుంది. ఈరోజు మన్ కీ బాత్ ప్రోగ్రాం 119 ప్రోగ్రాంలో గౌరవ ప్రధాని గారు మన భారతదేశం వ్యవసాయ రంగంలో కానీ మరియు ఆరోగ్య హెల్త్ దానిలో కానీ స్పోర్ట్స్ రంగంలో కానీ చాలా మంచి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం జరిగింది. మన పరీక్ష పే చర్చలో మా రాజన్న సిరిసిల్ల జిల్లా సంబంధించినటువంటి యువకుడు సెలెక్ట్ అయ్యి అండ్ అక్కడ నరేంద్ర మోడీ గారు పేరు తెచ్చిన వాడిగా నిలిచాడు. ఇది ఏంటంటే మన దేశంలో ప్రతి ఒక్కళ్ళకు ప్రతి విషయంలో వ్యవసాయం కానీ క్రీడారంగం కానీ ప్రతిదీ వర్కర్స్ కానీ అందరికీ అందుబాటులో అన్ని తెలిసే విషయంగా ఉండాలని మన మోడీ గారు మన దేశంలో పెట్టిన కార్యక్రమం. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు టీవీల ద్వారా రేడియో ప్రసారాల ద్వారా చివరి మారుమూల ప్రాంతాలకు కూడా తన మాటలు వెళ్లే విధంగా ప్రతి నెల చివరి ఆదివారం నాడు ఇది పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. భారతదేశంలో ఏ మూలకు ఏం జరిగినా కానీ నరేంద్ర మోడీ గారు గుర్తించి వాళ్ళను ప్రోత్సహించి మన్ కీ బాత్ ప్రోగ్రాంలో వాళ్ళ గురించి మాట్లాడడం అనేది, ఒక దేశ ప్రధాని మాట్లాడడం అనేది దేశ ప్రజలందరం కూడా మేము చాలా గర్వంగా కూడా మేము సంతోషిస్తున్నాం. కొలామీ భాష పరిరక్షణ కోసం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన తొడసం కైలాస్ చేసిన కృషిని మన్ కీ బాత్ వేదికగా ప్రధాని ప్రస్తావించడంపై ఆదిలాబాద్ జిల్లా వాసులో హర్షం వ్యక్తమవుతోంది. తొడసం కైలాష్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తన పేరును ప్రస్తావించడాన్ని గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ప్రధాని మాటలు తనలో మరింత స్ఫూర్తిని నింపాయని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సార్ గారు నా గురించి ప్రస్తావించడము నాకైతే చాలా ఆనందంగా ఉంది. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మన్ కీ బాత్ లో ప్రస్తావించడం ఎంతో నాకైతే చాలా ఆనందంగా ఉంది. యూత్ కూడా మంచి ఇలా నా నుంచి ప్రేరణ తీసుకొని రానున్న కొత్త టెక్నాలజీని మనం కూడా నేర్చుకొని భారతదేశాన్ని అగ్రదేశంగా నిలపడంలో మనం అందరం కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో పైకప్పు కూలిన ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కార్మికులు టన్నెల్లో చిక్కుకోగా వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ సైనిక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా సైనిక బృందాలతో పాటు మంత్రి జూపల్లి కూడా సొరంగంలోకి వెళ్లారు. సహాయక బృందాలు సొరంగ మార్గంలో దాదాపు 13.5 కిలోమీటర్ల లోపలికి వెళ్లాయి. అయితే మరో 1/2 కిలోమీటరు వెళ్లాల్సి ఉండగా కూలిన మట్టి, నీటితో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. వాటిని తొలగించే పనిలో సహాయక బృందాలు నిమగ్నమయ్యాయి. ఇటువంటి ఘటనల్లో చిక్కుకున్న వారిని బయటకు తీయడంలో నిపుణులైన వ్యక్తులతో కూడిన రెస్క్యూ టీం కూడా మరి కాసేపట్లో టన్నెల్ వద్దకు చేరుకుంటుందని చెబుతున్నారు. Keeping our earth green forever is in our hands only. That's why I prefer CBG for my car. CBG is compressed biogas made from waste materials. It is a highly efficient renewable resource that has reduced carbon emission rates. Less carbon emission means lesser harmful impact on the planet. Use CBG. It is cleaner, greener and safer. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। पौष्टिक आहार है टीबी के खिलाफ सबसे बड़ा हथियार। पौष्टिक आहार से उपचार परिणाम बेहतर होते हैं और स्वास्थ्य में तेजी से सुधार आता है। इसीलिए तो निक्षय पोषण योजना के अंतर्गत इलाज के दौरान
हर रोगी को मिलते हैं 1000 रुपए प्रति माह पोषण सहायता के रूप में और सभी टीबी रोगियों के लिए न्यूट्रिशन सप्लीमेंट देने का प्रावधान है। साथ ही टीबी रोगियों के इलाज के दौरान हजारों निक्षय मित्र उन्हें पोषण किट प्रदान करते हैं। आप भी निक्षय मित्र बनकर टीबी रोगियों की सहायता कर सकते हैं। अधिक जानकारी के लिए nikshay.in पर जाएं। आइए हम सब साथ मिलकर देश को टीबी मुक्त बनाएं। निक्षय मित्रों से मिली शक्ति टीबी के मरीजों को नई ऊर्जा दे रही है। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। వార్తలకు పునఃస్వాగతం. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వైఖరేంటో చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేస్తామని, మరి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేస్తారా అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించేందుకు బీఆర్ఎస్, బీజేపీలు పరస్పరం సహకరించుకుంటున్నాయని విమర్శించారు. ముస్లింలను బీసీల్లో తాము కలపలేదని, కొన్ని ముస్లిం కులాలు ముందు నుంచే బీసీల్లో ఉన్నాయని అన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా పరిష్కార మార్గాన్ని సూచించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. ప్రభుత్వంపై విమర్శించడమే లక్ష్యంగా కాకుండా రాష్ట్రాభివృద్ధి కోసం సూచనలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా గత పథకాలతో పాటు కొత్త పథకాలను కొనసాగిస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని 7 మండలాల అధ్యక్షులు, గ్రామాల అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలతో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఏఐసీసీ కార్యదర్శి పి విశ్వనాథ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై అర్హులైన వారందరికీ అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మీ వ్యక్తిగత పరపతిని ఉపయోగిస్తారా, ఆ గ్రామంలో ఉండే వాళ్ళ చుట్టాల పరపతిని ఉపయోగిస్తారా, పార్టీ పరపతిని ఉపయోగిస్తారా, ఇంకా ఎట్లా వాళ్ళు మనకు కాంగ్రెస్ వైపు ఓటేస్తారో మంచిగా ప్రేమతోటి వాళ్ళు రోజు కలిసి, ఇప్పుడు ఒక్కొక్క ఎంపీటీసీ వారిగా ఓట్లను చేస్తే 40 ఓట్ల నుంచి ఒక చిగురుమాండి 380 ఓట్లు గల్లా ఎగిరేసి తలెత్తుకొని తిరగలుగుతున్నా అంటే మొన్న మనం పార్లమెంట్ లో తెచ్చుకున్న మెజార్టీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పథకాన్ని గత ప్రభుత్వం అమలు చేయకపోగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేయడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్లో పర్యటించిన కిషన్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. రోజుకో ప్రకటన ఇవ్వడం తప్ప 14 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, నిరుద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. తెలంగాణలో ఏ సమస్య కూడా పరిష్కారం కావడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు చెబుతున్న పథకాలు కూడా అంతంత మాత్రంగానే అమలవుతున్నాయని అన్నారు. చేయూత పేరుతో వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వితంతులకు, కల్లుగీత కార్మికులకు, చేనేత కార్మికులకు నెలకు 4000 పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలు కావడం లేదని అన్నారు. ఇక అలాగే ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ కడతామని చెప్పినా అడుగు ముందుకు పడలేదన్నారు. 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక సంస్థలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడాలి. ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి. తెలంగాణ వచ్చిన తర్వాత పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అభివృద్ధికి కృషి చేయలేదు. బీఆర్ఎస్ మీద కోపంతో మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన వ్యతిరేకత కూడగట్టుకుంది. ఈ 3 రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అంధకారంలో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని శాసన మండలి పట్టభద్రుల బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి తెలిపారు. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు అవకాశం ఇచ్చిన యువకులు, మేధావులు, విద్యావేత్తలు కాంగ్రెస్ పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. శాసన మండలిలో నిరుద్యోగ యువకుల సమస్యలపై గలమెత్తాలంటే పట్టభద్రుల స్థానంలో బీజేపీ అభ్యర్థినే గెలిపించాలని కోరారు. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డితో మా కరీంనగర్ ప్రతినిధి హనుమన్ల సంపత్ కుమార్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి బీజేపీ తరఫున పట్టభద్రుల అభ్యర్థిగా
అంజిరెడ్డిని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తన ప్రచారం ఏ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఎట్లా ప్రచారం ఎట్లా సాగుతుంది? ప్రచారం బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. ఎక్కడ పోయినా కానీ ప్రతి ఒక్కరు మేధావులైనా, వాకింగ్ ట్రాక్ పోయినా, తర్వాత డాక్టర్ దగ్గర పోయినా, అడ్వకేట్లో కోర్టులో పోయినా ప్రతి ఒక్కరు ఏంటంటే మోదీ గారు చూసి ఈ డెవలప్మెంట్ చూసి నిన్ననే 50 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఏ లోన్ తీసుకున్నా కానీ 3 లక్షలు ఉండే 3 లక్షలు ఏ లోన్ ఇస్తలేరు. 12 లక్షల రూపాయలు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కరికి లోన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ 12 లక్షలు నిరుద్యోగులైనా, ఉద్యోగులైనా, సన్నకారు రైతులైనా సరే ఏంటంటే మీరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అయినా కానీ ఓన్లీ భారతీయ జనతా పార్టీ మేమే ఎమ్మడి ఉంటుంది. ఉద్యోగులైనా సరే, నిరుద్యోగులైనా సరే, ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా సరే మీకోసానికి మీ గొంతుకనే పోరాటం చేసి మండల్లో మీ గురించి ఫైట్ చేస్తానని నేను తెలియజేస్తా ఉన్నాను. నా పేరు చిన్నమైల అంజిరెడ్డి. భారతీయ జనతా పార్టీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాను. ప్రధానంగా చూసుకుంటే 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పట్టభద్రులు ఎంతమంది ఉన్నారు? మొత్తం చూసుకుంటే వాళ్ళ సమస్యలు ప్రధానంగా ఎటువంటి సమస్యలు ప్రచారంలో కనిపించాయి? మొట్టమొదటిగా గతంలో ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినాయో, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినప్పుడు 7 ఎమ్మెల్యేలు గెలిచినాయి. మొన్న పార్లమెంట్ అయినప్పుడు 50% ఒకటి ఎంఐఎం తీసేస్తే 16 ఎంపీల్లో 8 ఎంపీలు మేము కైవసం చేసుకోవడం జరిగింది. దీన్ని బట్టి 41% మాకు మేధావులు మా సైడ్ ఉన్నారు, యువకులు మా సైడ్ ఉన్నారు. యువత ఏంటంటే భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. అదే మాకు అండ, మా బలం అదే, బలం అదే. గతంలో ఎప్పటి నుంచి అయినా, ఎన్ని సంవత్సరాల నుంచి అయినా కానీ యువత కోసానికి ఫైట్ చేసేది ఓన్లీ బీజేవైఎం, భారతీయ జనతా పార్టీ. ఇదే అండి ప్రధానంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సర్వశిక్ష అభియాన్ కావచ్చు, ఇతర పథకాలు అన్ని కూడా నిరుద్యోగులకు కానీ విద్యావ్యవస్థలో అమలయుతంగా తను కృషి చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నారు. కర్నూలు జిల్లా కేంద్రం నుండి హనుమాల సంపత్ కుమార్, దూరదర్శన్. దేశంలోని అన్నదాతలకు పంట పెట్టుబడిగా ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్ 19వ విడత నిధులు రేపు విడుదల కానున్నాయి. ఈసారి 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనున్నట్లు అధికారులు వెల్లడించారు. బీహార్ పర్యటనలో భాగంగా భాగల్పూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. దేశంలోని చిన్న సన్నకారు రైతులకు పంట పెట్టుబడిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులకు సోమవారం నిధులు విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు 18 విడతలుగా నిధులు జమ కాగా రేపు 19వ విడతగా మొత్తం 22,000 కోట్లను విడుదల చేయనున్నారు. బీహార్లోని భాగల్పూర్లో జరగనున్న ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. రైతులకు ఏటా ఒక్కో విడత 2,000 చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయల సాయం అందించే పీఎం కిసాన్ పథకాన్ని కేంద్ర సర్కార్ 2019 ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభించింది. ఇక ఇప్పటి వరకు సుమారు 11 కోట్ల మంది రైతులకు 18 వాయిదాల్లో 3.46 లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం చెల్లించింది. అయితే పీఎం కిసాన్ పథకం ప్రారంభించి 6 ఏళ్లైన సందర్భాన్ని పురస్కరించుకొని 19వ విడత నిధుల కోసం ఫిబ్రవరి 24వ తేదీని ఎంచుకున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం నాడు దేశవ్యాప్తంగా 731 కృషి విజ్ఞాన కేంద్రాల్లో కిసాన్ సమ్మాన్ సమారోహ్ కార్యక్రమం నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏటా డిసెంబర్, మార్చ్, ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్ మధ్యలో 2,000 చొప్పున పీఎం కిసాన్ పథకం కింద చెల్లిస్తోంది. తొలి విడతలో 6,324.24 కోట్లతో ప్రారంభమైన ఈ పథకం 18వ విడత వచ్చేసరికి 20,665.17 కోట్ల రూపాయలకు చేరింది. 2024 ఆగస్టు, నవంబర్ మధ్యకాలంలో విడుదల చేసిన 18వ విడతలో తెలంగాణలో 30,77,426 మందికి 627.46 కోట్ల రూపాయల పీఎం కిసాన్ పథకం కింద విడుదల చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో రైతులకు సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2019 నుంచి కృషి చేస్తుంది. ఫలితంగా రైతులకు ఈ పెట్టుబడితో ఎంతో దోహదం చేస్తుందని, ఈ పథకంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడే అవసరం లేకుండా చేసిందని విశ్లేషకులు అంటున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. అసలే ఛాంపియన్స్ ట్రోఫీ 29 ఏళ్ల తర్వాత మళ్లీ ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్కు తొలి మ్యాచ్లో ఎదురుదెబ్బ. దీంతో సెమీఫైనల్కు చేరాలంటే భారత్పై తప్పక గెలవాల్సిన పరిస్థితి. కీలకమైన మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు వచ్చిన అవకాశాన్ని భారత బౌలర్స్ వదులుకోలేదు. దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పాకిస్తాన్ను 241 పరుగులకే ఆలౌట్ చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ మొత్తం 50 ఓవర్లు కూడా ఆడలేకపోయింది.
49.4 ఓవర్లకు 10 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఇమాం, బాబర్ ఆజం మెల్లగా ఆడుతూ నిలదొక్కునే ప్రయత్నం చేసినా ఎక్కువసేపు క్రీజులో నిలలేకపోయారు. సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ రాణించడంతో పాకిస్తాన్ 241 పరుగులు చేయగలిగింది. టీమిండియా బౌలర్స్లో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీసుకోగా జడేజా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా తలో వికెట్ తీసుకున్నారు. 242 పరుగుల విజయ లక్ష్యంతో భారత్ బరిలో నిలిచింది. వార్తలు ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రాబోయే 3 ఏళ్లలో ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్న ప్రధాని. క్యాన్సర్ కు కారణమయ్యే పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని మోదీ పిలుపు. భారతీయ సంస్కృతిని విమర్శిస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు జరుగుతున్నాయన్న పీఎం. బానిస మనస్తత్వం కలిగిన వారే దేశ విశ్వాసాలపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ. ఒబేసిటీని జయించేందుకు సరికొత్త ఛాలెంజ్ను ప్రారంభించిన ప్రధానమంత్రి. నూనె వాడకాన్ని 10% తగ్గించుకోవాలని మన్ కీ బాత్ వేదికగా పిలుపు. ఏఐ టెక్నాలజీని వినియోగించుకుని దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మోదీ పిలుపు. గిరిజన భాష పరిరక్షణకు ఏఐ ద్వారా కృషి చేస్తున్న ఆదిలాబాద్ టీచర్ను కొనియాడిన ప్రధాని. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద నిర్విరామంగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రులు ఉత్తమ్, జూపల్లి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రచార జోరు పెంచిన కాంగ్రెస్, బీజేపీ. పట్టభద్రుల స్థానాల్లో గెలుపుపై హస్తం ధీమా. 3 స్థానాల్లో విజయం సాధిస్తామంటున్న కమలనాథులు. కీలక మ్యాచ్లో పాక్ను కట్టడి చేసిన భారత బౌలర్లు. 241 పరుగులకు పాకిస్తాన్ ఆలౌట్. కుల్దీప్ కు 3, హార్దిక్ పాండ్యాకు 2 వికెట్లు. 62 పరుగులతో రాణించిన సౌద్ షకీల్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. Hi, I am Ravi, driving my CNG auto for many years. Happy with the